సాహిత్యం, నాట్యం, కళల విపంచి రాగం తానం ఛానల్కు స్వాగతం. మనం ఈ ఛానల్ ద్వారా ఎందరో మహనీయ మూర్తులు, కళాకారుల గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆధునిక సాహితీ ప్రపంచంలో తాను ఒక ఆయుధం లాంటి మనిషినని చాటి చెప్పుకుంటున్న కవి లోసారి సుధాకర్ గారి ఆయుధం లాంటి మనిషి అనే కవిత్వంలోని విలువల గురించి తెలుసుకుందాం. సమసమాజానికి ఆయుధం లాంటిది తన కవిత్వం తాను అని ఆయన పేర్కొంటున్నారు. మరి ప్రముఖ కవి లోసారి సుధాకర్ గారు ఈ ఆయుధం లాంటి మనిషి అనే పేరిట కవిత్వాన్ని రచించి కవిత్వ లోకంలో లబ్ధప్రతిష్ఠులైన దర్భశయనం శ్రీనివాసాచార్య, పలమనేరు బాలాజీ గారిచే ముందు మాటలు రాయించారు. ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితలో వైవిధ్యమైన వస్తువు, భిన్నమైన శిల్పం, హృదయాన్ని హత్తుకునే భావుకత, ఎత్తుగడలు దాగి ఉన్నాయి. ఏ కవిత చదివినా మస్తిష్కంలో దృశ్యం ఆవిష్కృతం అవుతోంది. భావచిత్రం మనోఫలకంపై ముద్రింపబడుతోంది. మైనపు బొమ్మలు, తడియారని స్వప్నం, నా రహస్య మందిరంలో కవిత్వ సంపుటాలను గతంలో అందించిన లోసారి సుధాకర్ ఈసారి కవిత్వం మరింత ఆసక్తిని రేపుతోంది. అసలు లోసారి సుధాకర్ కవిత్వ ప్రయాణం ఎలా మొదలైందంటే, వృత్తిరీత్యా నిరంతరం ఒత్తిడి, బిజీగా సాగుతున్న ఉన్నతమైన ఉద్యోగ జీవితం. ఈ క్రమంలోనే అతడికి తన వృత్తి గొప్ప కవితా వస్తువుల్ని అందిస్తుందని అనిపించింది. కవుల కవిత్వంలో, కవి సృజనలో బ్యూటీ, ట్రాజెడీ దాగి ఉంటాయి. అవన్నీ ఎస్థెటిక్స్లో భాగమే. ఈస్థెటిక్ స్పేస్ తెలుసుకోవాలంటే కాస్త లోతులోకి వెళ్లాల్సిందే. తన కవిత్వ దృక్పథం, తాత్వికత తన కవిత్వ ప్రయాణంలో ఎలా సాగుతోందో తెలియచెప్పడానికి ఆయుధం లాంటి మనిషిలో ఎన్నో కవితలు, అర్థాలు దర్శనమిస్తాయి. ఆయుధం లాంటి మనిషిలో ఒక సౌందర్యం, ఒక విషాదం, దుఃఖం కనబడ్డప్పుడు సౌందర్య శాస్త్రం ప్రకారం మార్క్సియ కోణం ఆవిష్కరింపబడుతుందంటారు. అందుకే లోసారి సుధాకర్ కవిత్వాన్ని భిన్నమైన కోణంలోంచే చూడాలి. ఆయన ఒక విప్లవకారుడు, ఒక దళితవాది, ఒక స్త్రీవాది, వెరసి మానవతావాది. నరనరాల్లో ప్రగతిశీలత నెత్తురులో సమ్మిళితమై ప్రవహిస్తోంది ఆయనలో. కవిత్వమే ఆయన చేత రాయిస్తుందేమో అన్నంత గాఢంగా రాస్తారు. అసలు ఈ కవిని ఎలా అంచనా వేయాలి అంటే దానికొక ఉదాహరణ ఇదే. ఏదైతేనేం నువ్వో చిన్న కూలీవి, నేనో పెద్ద కూలీని, నీ కష్టం తీర్చగాలేను, నీ కన్నీళ్లు తుడవను లేను. ఎన్ని మెట్లు ఎక్కితేనేం పైనున్నవారు నీ వాడు కానప్పుడు, నీ మీద దయలేనప్పుడు, ఎంత ముందు కూర్చుంటేనేం పంక్తిలో వడ్డించేవాడు నీ వాడు కానప్పుడు అంటూ ముళ్ళు గుచ్చుకున్నవాడికే బాధ తెలుస్తుందంటాడు కవి. ఆ బాధ తెలిసినవాడే రాయగలడు. మరి అడుగడుగున అవమానాలకు, అణిచివేతలకు గురవుతున్న జాతికి ఆయన కవిత ఆయుధం వంటిదే. వర్తమాన సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అవమానాలు, అణచివేత ఇప్పటికీ తగ్గలేదు. అందుకే తాను ఆయుధంలాగే ఉండాలనుకుంటున్నాడు. ఈ కవిత అసమానతల సమాజానికి, నిచ్చెనమట్ల వ్యవస్థకు, కింది కులాలు ఎదుర్కొంటున్న వివక్షకు అద్దం పడుతోంది. ఈ వ్యవస్థ మారడానికి అహర్నిశలు కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం ఈ కవితలో కనబడుతుంది. నీ చూపుడు వేలు దిశగా నడవమన్నట్టు ఉంది, దిశానిర్దేశం చేసినట్టుంటుంది. అవును నిజం, మేమన్నది నిజం, నువ్వే మా మార్గం, నువ్వే మా ఆదర్శం. ఓ స్వాప్నికుడా, ఓ దార్శనికుడా, నువ్వున్నందుకే మేమున్నాం. నువ్వు చూపిన దారిలో ఇంకాస్త మరికాస్త
స్థిరంగా ముందుకు అడుగులు వేస్తూ నేల వాలిపోయేదాకా కులమతాలు, ఆర్థిక వ్యత్యాసాలు, సంపన్నులు, సామాన్యులు, మతోన్మాదం ఇది వర్తమాన సమాజంలో నేడు మనకు ఎదురవుతున్న సవాళ్ళు. సమాజం ఎలా ఉందో తెలియచెబుతూ ఇలా కూడా అంటారు కవి. ఇంకా చెప్పుకోవడానికేముంది, దేశం గురించి, దేహ పటం గురించి, గత వైభవం గురించి, ఘనకీర్తి గురించి, ధర్మాల గురించి, దైవాల గురించి, వేదాల గురించి, మనువాదాల గురించి, పుక్కిట పురాణాల గురించి, పుచ్చుపట్టిన వ్యవస్థ గురించి, వీధుల్లో, విశ్వవేదికల్లో ఒట్టి మాటలు, నంగికూతలు, దొంగ వేదాంతాలు వల్లివేయటం తప్ప నిత్యం సత్యం వద ధర్మం చెర, నిజం పలికితే నాలుకలు నేల మీద తెగిపడతాయి, మానాలు మంట కలిసిపోతాయి. హక్కులను అడిగినా, అన్యాయాన్ని వేలెత్తి చూపినా, అమ్మతనాన్ని, ఆడతనాన్ని వీధుల్లో ఊరేగిస్తారు. సిగ్గుపడడానికి ఇంకేముంది? శీలం సిలువేశాక, మానం వేలం వేశాక, కన్నీళ్లు కార్చిన, కాళ్ళు కడిగినా, జాతీయ గీతాలు పాడినా, జాతీయ పతాకాలు ఒంటికి కప్పినా, దేశ వివస్త్రమై మిగిలాక ఇంకా ఏం మిగిలింది దాచుకోవడానికి? ఇంకా ఏం మిగిలింది చెప్పుకోవడానికి? ఒక ఆదిమ సంస్కారం ఒక బరితెగించి ఆంబోతై బలహీనులను కుమ్ముతుంటే, దండనాధికారం చేష్టలిడిగి కూర్చుంటే ఇంకా చెప్పుకోవడానికి ఏముంది? కన్న భారతి కొరవ సభలో ద్రౌపదిగా నిలబడ్డాక దేశం ఇప్పుడు ఒక ధృతరాష్ట్రం. ఈ ఒక్క కవిత చాలు కవి దృక్పథాన్ని ప్రస్ఫుటం చేయడానికి. ఈ కవిత ఒక్కటి చాలు కవి ఎవరి పక్షాన నిల్చుని ఆయుధం ధరించాడో చెప్పటానికి. ఈ ఒక్క కవిత చాలు కవి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలియచేయటానికి. ఆ రాజదర్బారు ఈ కొరత అనే శీర్షికలో మరో కవితలో అక్కడ ఒక రాజదర్బారు నడుస్తోంది. తలలేని రాజు కిరీటం మాత్రమే ధరించి తీర్పులు చెబుతున్నాడు. తీర్పులు తీర్పులు కావు, ఏకపక్ష నిర్ణయాలు. నిర్ణయాలు నిర్ణయాలు కావు, శిలా శాసనాలు. శాసనాలు అన్యాయపు ప్రతీకలు. కళలు ఉండరాదు, కళాకారులు ఉండకూడదు, కవులసలే ఉండరాదు. అక్కడ ప్రజలందరూ బధిరులు, అక్కడ ప్రజలందరూ అంధులు. వాళ్ళంతా చేతులు మాత్రమే ఉన్న ప్రజలు, చేతులు నమస్కరించడానికి మాత్రమే ఉన్నాయనే ప్రజలు. చేతులు రాజసేవకే ఉన్నాయని నమ్మే ప్రజలు. రాజ్యం జనం కోసం, మాకు జనరాజ్యం కావాలన్నందుకు కవిగారికి కొరత వేయండని ఆజ్ఞ. ఉరిబడ్డ గొంతు శంఖమై మోగింది, తిరగబడ్డ పాదం కథం తొక్కింది. ఆ సాయంత్రం అక్కడ ఒక నగరం తగలబడుతోంది, తలలేని కిరీటంతో పాటుగా. ఈ కవిత చదువుతుంటే వర్తమాన దేశ రాజకీయ ముఖ చిత్రం కనబడుతుంది. ప్రతి అక్షరం పాలకుల వైఖరికి అద్దం పడుతుంది. ఈ కవిత్వం చదువుతున్నంతసేపు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి సలపనీయకుండా చేస్తుంది. మనిషి తలకిందులుగా మొలిచినట్టు ఒకానొక అపసవ్యత్వం. ఎంత వేగం, ఎంత దూరం, పదునెక్కిన ఆయుధం కదా జీవితం. చూపు చుక్కానిగా దారి చూపాల్సిన చోట చివరాఖరు కోరికలా ఆ చూపేమిటి? కాలం ఏదైతేనేమి, ప్రాంతం ఇంకేదైతేనేమి, న్యాయం బలిపీఠంపై వితర్ది అవమానం. అలవాటు పడిన చరిత్ర తరాలుగా ఇదే కదా, తరతరాలుగా ఒకటే కదా. ఇలాంటి వ్యాఖ్యల్లో పదునైన భావం ఈ సంపుటి నిండా కనిపిస్తుంది. ఆయుధం లాంటి మనిషి కవిత్వం ఇటీవల వచ్చిన గొప్ప కవిత్వంగా చెప్పవచ్చు. నవ సమాజ నిర్మాణ పనిముట్లన్నీ ఈ కవిత్వంలో లభిస్తాయి. లోసారి సుధాకర్ తన భావి కవిత్వంలో మరిన్ని ప్రళయాలు మోసుకొస్తాడు మరి.
ఈరోజు మనం నవ సమాజానికి ఆయుధం లాంటి కవిత్వం లోసారి సుధాకర్ గారు అందించిన ఆయుధం లాంటి మనిషి అనే కవిత్వ సంపుటిలో ఉన్న కవితల యొక్క విలువల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.